సుస్వాగతం. స్ఫూర్తి ఇండియన్ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిన్నారుల భద్రతకు సంబంధించిన ఒక సున్నితమైన ఘటన ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. ఈ కథనాన్ని మేము అత్యంత బాధ్యతతో, ఎవరిపైనా ముందస్తు ఆరోపణలు లేకుండా పిల్లల హక్కులు, భద్రత దృష్టిలో పెట్టుకుని మీ ముందుకు తీసుకొస్తున్నాం. వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కొంపల్లి లక్ష్మి, విజయ్ కుమార్ దంపతులు తమ 3 సంవత్సరాల కుమారుడు కొంపల్లి విద్వాన్ష్ను ప్రతిరోజులాగే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా రోజువారీ విధానంలో భాగంగా తల్లిదండ్రులు తమ చిన్నారిని అంగన్వాడీ సెంటర్కు పంపించారు. అయితే ఆ రోజు అంగన్వాడీ సెంటర్లో ఏం జరిగిందన్న అంశంపై తల్లిదండ్రులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఇంటికి వచ్చిన తర్వాత కుడి కన్ను వద్ద గాయం ఉన్నట్లు గమనించిన తల్లి ఆందోళనకు గురయ్యారు. ఈ గాయం అంగన్వాడీ సెంటర్లోనే జరిగి ఉండవచ్చని అనుమానిస్తూ బుధవారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న టీచర్ పాత్రపై పరిశీలన చెయ్యాలని తల్లి కోరినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు అందుకున్న వెంటనే ఎల్లారెడ్డిపేట ఎస్ఐ కె రాహుల్ రెడ్డి కేసు నమోదు చేసి నిబంధనల ప్రకారం దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరైనా తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల భద్రత, సంరక్షణ, పోషణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినవి. అలాంటి చోట పిల్లలకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా తల్లిదండ్రులు ఆందోళన చెందడం సహజం. అందుకే ఈ అంశాన్ని అత్యంత సున్నితంగా మరియు బాధ్యతతో చూడాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదే సమయంలో దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎటువంటి ముందస్తు నిర్ణయాలు తీసుకోకుండా చట్టాన్ని గౌరవించాలనే సందేశం కూడా వినిపిస్తోంది. చిన్నారుల భద్రతే మన సమాజపు మొదటి బాధ్యత. ఈ ఘటనపై పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాల్సి ఉంది. పరిస్థితిపై మరిన్ని వివరాలు అందిన వెంటనే మీకు తెలియజేస్తాం. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మహేష్ అందించిన నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మాది వెంకటాపురము. నా పేరు విజయ్ కుమార్, మా భార్య పేరు లక్ష్మి, మా కొడుకు పేరు విద్వాన్స్. అంగన్వాడీకి తోలిచ్చినాం. తోలితే ఆ మేడం ఏం చేసింది, మొత్తం కొట్టింది. పుల్లు ఎక్కడ పడితే అక్కడ కొట్టింది. కొట్టి ఏమన్నదంటే ఫోన్ చేసి మీ బాబుకు జ్వరం వచ్చింది, మీ బాబుకు జ్వరం వచ్చింది ఒక ఫోన్. అది ఈమె ఏంటంటే ఆమెకు క్యాస్ట్ ఫీల్ బలంగా మేము ఎస్సీలమని ఇట్లా పిల్లలు ఇట్లా ఘోరంగా కొట్టింది. ఈ కాలుకున్ను చెయ్యి, లెఫ్ట్ సైడ్ చెయ్యి, రైట్ సైడ్ చెయ్యి, ఒకసారి కన్ను పోవు, ఇంత ఘోరంగా కొట్టింది. ఏమైనా ఫోన్ చేసి ఏమన్నానంటే మీ బాబుకు జ్వరం వచ్చింది తోలుకోమని ఫోన్ చేసింది. దీని మీద కఠిన చర్య తీసుకోవాలి, మా బాబు జరిగేది ఇంకోళ్ళు జరగకుండా. ఈ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తున్నాం. దీని ఇటువంటి మా బాబు జరిగినట్టు ఇంకోళ్ళు జరగకుండా దీని మీద కఠినమైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయడం తప్పనిసరిగా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వాచ్.